అనుకున్నదే జరిగింది. కొత్తగా ఏం జరగలేదు. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫోర్త్ టెస్ట్ డే 5లో ఆస్ట్రేలియా ఇండియాపై ఘన విజయాన్ని సాధించింది. ఏకంగా 184 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఒక రకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నుండి ఇండియాని గెంటివేసిందనే చెప్పుకోవచ్చు. ఇండియా ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నా అందులో ఒక కారణం రోహిత్ శర్మ. ఇతనికి ఆడడం చేత కావట్లేదా లేదా ముసలివాడయ్యాడో అర్థం కావట్లేదు కానీ ప్రతి విభాగంలోనూ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా, మిడిల్ ఆర్డర్గా ప్రతి విభాగంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఎన్ని విధాలుగా ఫెయిల్ అయినా ఇతను టీమిండియాలో ఉన్నాడు అంటే కేవలం ఒకే ఒక రీజన్, కెప్టెన్. లేదంటే ఎప్పుడో ఇతను టీమిండియా నుండి పీక్ అవతల పడేసేవాళ్ళే. ఇకనైనా రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది. లేదంటే తనకున్న మంచి పేరు కూడా పోతుంది. ఇతని తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్న వ్యక్తి విరాట్ కోహ్లీ. ఇతన్ని అందరూ లెజెండ్ అంటారు. ఈరోజు ఇతని మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈరోజైనా ఆడతాడు, ఇతన్ని ఈరోజు ఇండియాని గెలిపిస్తాడని చాలా ఆశలు పెట్టుకున్న వారిలో నేను కూడా ఒకడిని. మరోసారి ఫెయిల్ అయ్యి అందరిని నిరాశపరిచాడు. ఇతను కూడా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే మంచిది. లేదంటే లెజెండ్ అనే ఒక గొప్ప పేరుని ఇతను పోగొట్టుకుంటాడు. ఇతని తర్వాత మరో వ్యక్తి కేఎల్ రాహుల్. ఇతను కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈ మధ్య అవకాశాలు వచ్చిన వాటిని ఉపయోగించుకుంటున్నాడు అని అందరూ అనుకునే లోపు మరోసారి ఫెయిల్ అయ్యి ఇతన్ని తిట్టుకోవడంలో తప్పే లేదు అనే విధంగా చేశాడు. ఈ సిరీస్ మొత్తంలో నన్ను డిసప్పాయింట్ పరిచిన ఏకైక వ్యక్తి రిషబ్ పంత్. ఇతని గురించి టీవీలో చెప్పేదానికి ఇతను ఆడే ఆటకి ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ సిరీస్ మొత్తంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఏ సందర్భంలో ఏ విధంగా ఆడాలో, ఏ విధంగా మైండ్ సెట్ ఉండాలో ఏమాత్రం లేదు. స్టూపిడ్ అనే పదానికి ఇతను ఈరోజు కరెక్ట్గా నిర్వచనం పలికాడు. కాస్తో కోస్తో చెప్పుకోదగ్గ ఏకైక పేరు జైస్వాల్. తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాస్తో కోస్తో ఉపయోగించుకుంటూ కొన్ని మ్యాచుల్లో 84, కొన్ని మ్యాచుల్లో 82 బాగానే స్కోర్ చేశాడు. అద్భుతంగానే రాణించాడు. ఇతనికి టీమిండియాలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇండియా గురించి చెప్పుకోవాలంటే ఏకైక ఒక పేరు బుమ్రా. ఇతను లేకపోతే ఒక్కసారి ఇతను లేకుండా టీమిండియాను ఊహించుకోండి. ఈ సిరీస్ మొత్తంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన వ్యక్తిగా, అద్భుతంగా క్యాప్టెన్సీ చేసిన వ్యక్తిగా ఇతను మాత్రమే ఉన్నాడు. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో బ్యాట్తో కూడా అద్భుతంగా రాణించాడు. ఒక్కసారి ఇతను లేకుండా టీమిండియా పరిస్థితి ఏంటో ఊహించుకోండి. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమంది ఉంటారు స్లెడ్జింగ్ చేయడం, అగ్రెషన్ చూపించడం తప్ప బౌలింగ్ చేయడం ఏమాత్రం చేత కాదు. ఇకనైనా వారు బౌలింగ్ నేర్చుకొని బౌలింగ్ మీద దృష్టి పెట్టకపోతే టీమిండియాలో వారికి ఉండే అవకాశాన్ని, వారికి ఉండే స్థానాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. ఆస్ట్రేలియా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ ఛాంపియన్స్ అని ఊరికే అన్నారు. ఒక వ్యక్తి ఛాంపియన్గా ఎలా ఉండాలో, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలో, వాళ్ళ క్యాప్టెన్స్ ఏ విధంగా ఉండాలో, వాళ్ళ ఆట ఏ విధంగా ఉండాలో ప్రతిదీ మనకు నేర్పిస్తూనే ఉంటారు. వీళ్ళు ఓడిపోతే చూడాలని చాలా ఆశగా ఉంది. కానీ ఒక్కసారైనా ఓడిపోతారా అంటే వీళ్ళు ఛాంపియన్గానే ప్రూవ్ చేసుకుంటున్నారు తప్ప ఓటమి కలిగిన వ్యక్తులుగా అసలు ఏమాత్రం ఉండట్లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అయినా సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోవాలని కోరుకుందాం.